ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో జనవరి 1 నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం కార్డుదారులకి బియ్యంతో పాటుగా రాగులు, గోధుమ పిండి కూడా అందించనున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కొత్త సరుకుల పంపిణీకి అంగీకరించారని తెలిపారు. ఇక నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రితో ఢిల్లీలో సమావేశమయ్యారు. నవంబర్ నుంచి కొన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో 3 కేజీల చొప్పున రేషన్ షాపులలో రాగులని పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గోధుమ పిండి గతంలో కేజీ 18 రూపాయలకి అందజేశారు. ఈసారి కూడా అదే ధర ఉండొచ్చని అంటున్నారు. ఇక పీడీఎస్ బియ్యం బస్తాలని క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఆధారంగా జనవరి నుంచి అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక ఈ మేరకి క్యూఆర్ కోడ్ ఉంటే బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసే బియ్యం బస్తాల మీద ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ కొత్త విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకి సకాలంలో సరుకులు అందుతాయని అంటున్నారు. ఇక కేంద్ర రాష్ట్రంలో ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకి అనుమతించిందని మంత్రి మనోహర్ తెలిపారు. ఇప్పటికే 17.30 లక్షల టన్నుల కొనుగోలైతే చేసిన విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో 2.60 లక్షల మంది రైతులకి 4,120 కోట్లు చెల్లించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 16,000 మంది సిబ్బంది, 32,000 వాహనాలతో పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో రైతులకి 7.85 కోట్ల గోనె సంచులు అందించామని అన్నారు. రాష్ట్రంలో 7.85 కోట్ల టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే సామర్థ్యం ప్రస్తుతం ఎఫ్సీఐకి ఉందని అన్నారు. దీనిని మరొక 3.87 కోట్ల టన్నులకి పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పీపీపీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో స్టీల్ సైలోన్స్లు ధాన్యం నిల్వ చేసే పెద్ద సిలిండర్లని నిర్మిస్తానని అన్నారు. ఇక ముఖ్యంగా వరి ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో వీటిని ఏర్పాటు చేస్తారని, దీనివల్ల ధాన్యం నిల్వలో నష్టాలు తగ్గి గింజ నాణ్యత కూడా పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం నిల్వ కోసం ఎఫ్సీఐ నుంచి అదనపు గోదాంని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఇక గత ఏడాది రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి 41,000 ప్రభుత్వ పాఠశాలలలో, 4,000 సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకి భోజనం అందజేస్తున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. బియ్యం సరఫరాని పర్యవేక్షించడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా బియ్యం అక్రమ రవాణాని అరికట్టవచ్చునని మంత్రి తెలిపారు. ఇక తాము విజయవంతంగా అమలు చేస్తున్న ఈ విధానం గురించి కేంద్రానికి నివేదించారు. దీని స్పందనగా వచ్చే నెల నుంచి పీడీఎస్ బియ్యం సరఫరాకి క్యూఆర్ ట్యాగ్ ని పైలట్ ప్రాజెక్ట్ గా ఏపీలో వినియోగించడానికి కేంద్రం అనుమతినిచ్చింది.